మన ఆధ్యాత్మిక స్థితి, మన ఆత్మీయ జీవితం బాగుండాలి. మన ఆత్మీయ స్థితికి, మన ఆధ్యాత్మిక జీవితానికి 4 ప్రధానమైనవి కదా. విశ్వసించిన వారందరూ కూడా ఏకముగా అపోస్తలుల బోధలో ఉన్నారు, రొట్టె విరవటంలో ఉన్నారు, ప్రార్థన చేయటం, సహవాసం. ఈ 4 మన ఆధ్యాత్మిక జీవితానికి చాలా ప్రాముఖ్యం. ఆల్రెడీ క్రీస్తులోనికి వచ్చేటప్పటికే మనం ఈ లోకం నుంచి వేరే ఇందులోనికి వచ్చాం. లోక ఆశలు, లోక సంబంధమైన కోరికలు అన్నింటికి మనం సిలువ వేసి వాటిని చంపుకొని మనం ఇక్కడికి వచ్చాం. మన ప్రాచీన పురుషుడు సమాధి చేయబడ్డాడు కదా. ఇప్పుడు నూతన పురుషుడు, నవీన స్వభావం కదా ఇప్పుడు మనలో ఉంది. కనుక నవీన స్వభావం కలిగిన వారముగా పైనున్న వాటిని వెతికే పనిలో ఉండాలి తప్ప ఈ లోకములో ఉన్న వాటిని, ఈ భూమి క్రింద ఉన్న వాటిని కాదు. ఒక్కసారి కన్నులు పైకెత్తి చూస్తే తండ్రి ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వమున యేసుక్రీస్తుల వారు ఉన్నారు.